'ఇరుముడి' 3 డేస్‌లో 80,00,00,000 దాకా గ్రాస్ కలెక్ట్ జేసింది. మండే ర్యాంప్ లేపుతుంది. 'క్రాక్' ఫస్ట్ డే కలెక్షన్స్ కంటే మండే 'ఇరుముడి' కలెక్షన్స్ ఎక్కువున్నాయి. అది 12 అయితే ఇది 15,00,00,000 ఆల్‌మోస్ట్ ఇది 90-95,00,00,000 కలెక్ట్ జేసింది 4 డేస్‌లో. కానీ 'టాక్సిక్' వర్సెస్ 'ఇరుముడి' ఎందుకు అంటున్నామంటే 'ఇరుముడి' ఒక తెలుగులో ఒక 'దురంధర్' రేంజ్ అనుకోండి. ఎందుకంటే తెలుగులో వీక్ డేస్‌లో ఇంత పెర్ఫార్మ్ చేసే సినిమాలు రీసెంట్ టైమ్స్‌లో ఏవి రాలేదు. రీసెంట్ అని కాదు ఈ ఇయర్‌లో అయితే ఏవి రాలేదు. వీక్ డేస్‌లో ఇంత పుల్ రావడం వీకెండ్స్‌లో వచ్చిన. అలాంటిది 'టాక్సిక్' రిలీజ్ అయితుంది ఎల్లుండి. 'టాక్సిక్‌కి' స్క్రీన్స్ అలాట్ చేసి ఆల్రెడీ 'ఇరుముడికి' కెపాసిటీ ఇష్యూస్ ఉన్నాయి. చాలా దగ్గర టికెట్స్ దొరకట్లేదు. కెపాసిటీ సరిపోవట్లేదు. చాలా సింగిల్ స్క్రీన్స్ కిక్కిరిసిపోతున్నాయి. థియేటర్స్‌కి ఫుల్ కమిషన్స్ వస్తున్నాయి. ఓవర్‌ఫ్లోస్. బ్రేక్ ఈవెన్ అయితే రిలీజ్ అయిన 36 అవర్స్‌లోనే అయిపోయింది. ఇదంతా ఆర్గానిక్ హైప్. 'టాక్సిక్' ఎల్లుండి రిలీజ్ అవుతుంది. 'టాక్సిక్' ఎక్కువ థియేటర్‌లు ఇచ్చి, ఎక్కువ స్క్రీన్‌లు ఇస్తే 'ఇరుముడికి' తక్కువైతే అప్పుడు 'టాక్సిక్' ఎంతైనా డబ్బుడ్ ఫిల్మ్. అది తెలుగు సినిమా కాదు డైరెక్ట్. ఆబ్వియస్‌లీ దీని వెనకాల ఉన్న కన్సర్న్ పార్టీస్ ఎవరో మీకు తెలుసు. 'టాక్సిక్' ఎవరు రిలీజ్ చేస్తారో. దానివల్ల తెలుగు సోషల్ మీడియా మొత్తం తగలబడిపోతుంది లిటరల్‌గా ఇప్పటికే. ఇంకా 'టాక్సిక్' రిలీజ్ బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు. దాని హైక్స్ కూడా తెచ్చుకున్నారంట. అదొక ఏంటి డబ్బింగ్ సినిమా. డైరెక్ట్ సినిమా కాదు తెలుగుల. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. అది గాక 'ఇరుముడి' ఇప్పుడేమి టాకు యునానిమస్ వచ్చింది. ఫ్యామిలీసు విపరీతం కనెక్ట్ అయిపోయినాయి. డివోషనల్ యాంగిల్. ఇన్ని స్టాట్స్ మధ్యలో ఇప్పుడు 'ఇరుముడిని' థియేటర్స్‌ని 'టాక్సిక్‌తో' రిప్లేస్ చేస్తే జనాలు ఎట్లా రియాక్టర్ అయితారనేది కూడా చూడాలె. ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఇంత యుఫోరియా 'రవితేజ' సినిమాల్లో ఇంతకుముందు ఎప్పుడుందనేది నాకస్సలు టు బీ ఫ్రాంక్ నేను నా చిన్నప్పుడు 'కిక్' అవి చూసా గానీ రీసెంట్ పాస్ట్‌లో 'క్రాక్' బా ఆడింది. బట్ 'ఇరుముడి' ఈస్ సంథింగ్ ఎల్స్ అంతే. 150,00,00,000 సింపుల్‌గా కొడతది. 200,00,00,000 గ్రాస్ కూడా ఖచ్చితంగా కలెక్ట్ చేస్తది. ఇది ఖచ్చితంగా చెప్తున్నా నేను. 'ఇరుముడి' ఫస్ట్ మిలియన్ గ్రాసర్ రవితేజకి. ఫస్ట్ 100,00,00,000 గ్రాసర్. ఫస్ట్ 150,00,00,000 గ్రాసర్. ఫస్ట్ 200,00,00,000 గ్రాసర్ గూడా. రవితేజ గారి యాక్టింగ్‌కి, సినిమాలో ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్‌కి పీపులు మ్యాడ్ అయిపోతుర్రు. ఎవరి ఒపీనియన్ వాళ్ళకుంది సినిమా చూసినాక. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్‌కి సినిమా నచ్చింది. దే ఆర్ ఓనింగ్ ఇట్. ఇప్పుడు మనం మలయాళంలో, తమిళ్‌లో రూరల్ డ్రామాసు విలేజ్‌లో జరిగేవి చూసి కనెక్ట్ అయ్యి ఇలాంటి తెలుగులో వస్తే బావుంటది అనుకుంటాం కదా! అలాంటిది వచ్చేసింది తెలుగులో. వచ్చేసినంక క్రియేట్ చేస్తున్న యుఫోరియా ఇలాంటిది. ఇప్పుడొచ్చే యుఫోరియా. ఇప్పుడు 'టాక్సిక్‌కి' హైప్ ఎంతుంది? పాజిటివిటీ ఎంతుంది? నెగటివిటీ ఎంతుంది? సైడ్. బట్ తెలుగులో ఇప్పుడు ఒక 70, 80 థియేటర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 థియేటర్స్‌లో 'ఇరుముడి' నడుస్తుందనుకోండి. అందులో 60-70 థియేటర్స్ తీసేసి 'టాక్సిక్‌తో' రిప్లేస్ చేస్తే అది ఎంత లైక్ ఐ డోంట్ నో లైక్ మన తెలుగులో ఏ లాంగ్వేజ్ సినిమానైనా మనం ఎంకరేజ్ చేస్తాం బావుంటే ఫైన్. బట్ మన తెలుగు సినిమా రూటెడ్ సినిమా జనాలు కనెక్ట్ అయ్యి విపరీతంగా థియేటర్‌కెళ్తున్నప్పుడు ఫోర్స్డ్‌గా దాన్ని తీసేసి ఇంకొక డబ్బుడ్ సినిమాకి మోర్ దెన్ 50-60% థియేటర్స్ ఇస్తే అదెలా ఉంటది? ఆ బ్యాక్‌లాష్ ఎలా ఉంటది? ఆ సినిమా ఎలా ఆడిద్దనేది చూడాలి. మోస్ట్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. ఇంతకు ముందుకి ఇంత బ్యాటిల్ జరిగింది ఎప్పుడంటే నాకు తెలిసినంత వరకు ఒక 2 ఇయర్స్ బ్యాక్ సంక్రాంతికి జరిగింది. 'హనుమాను', 'గుంటూరు కారం' తెలిసిందే మీకప్పుడు. బట్ అదన్నా 2 తెలుగు సినిమాలు అట్‌లీస్టు ఇది మరీ డబ్బుడ్ మూవీ. మరి ఈసారి అసలు డైనమిక్స్ ఎలా ఉంటాయి? థియేటర్ మేనేజ్‌మెంట్ ఎలా ఉంటదో చూడాలి. బట్ 'ఇరుముడి' ఇంత బాగా ఆడుతుంది. 'ఇరుముడికి' ఇంతే కొంచెం జస్ట్ ఫ్రీ రన్ వదిలినా నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోద్ది సినిమా అసలు. అంటే మనం ఊహించని రెవెన్యూస్ థియేటర్స్ గూడా సింగిల్ స్క్రీన్స్‌కి గూడా ఊహించని రెవెన్యూస్ ఒస్తాయి. మరి 'టాక్సిక్' ఏస్తే అంతే విధంగా జనాలెళ్తారా అంటే నాకు పర్సనల్ ఒపీనియన్ ఎళ్లరు. అంటే 'టాక్సిక్' ఇప్పుడు 'ఇరుముడి' కనెక్ట్ అయినంత రూట్స్‌లో 'టాక్సిక్' కనెక్ట్ అయిద్దా అంటే తెలీదు. సినిమా చూడలేదు. ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి జడ్జ్ చేయలేము. బట్ నాకు ప్రెజెంట్ అయితే 'ఇరుముడికి' నుంచి ఒక 20, 30% థియేటర్స్ తీసిస్తే ఫైన్. బట్ మరి 60, 70% థియేటర్స్‌లో రిప్లేస్ చేస్తే అది ఎకనామికల్‌గా గూడా థియేటర్స్ కూడా లాస్ అయితాయి. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే 'టాక్సిక్‌కి' ఒక 30% థియేటర్స్ ఇచ్చి చూసి ఒకవేళ రియల్‌గా పాజిటివ్ టాక్ వస్తే ఆటోమేటిక్ మన తెలుగు ఆడియన్స్ అంత పాజిటివ్ టాక్ వచ్చిన తెలుగు సినిమాకే ప్రయారిటీ ఉండాలి. అప్పుడే గదా! తెలుగు సినిమాలు ఇంకా ఫ్లరిష్ అవుతాయి. 'ఇరుముడి' డిజర్వ్స్ థియేటర్స్. నేనిది ఎందుకు చెప్తున్నా అంటే, సినిమాని జనాలు జూస్తున్నారు, థియేటర్‌కొస్తున్నారు. అలాంటివి వస్తున్నప్పుడు వేరే సినిమా రిప్లేస్ చేయడం కరెక్ట్ కాదు.